శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, యాక్చువల్ గా ఈ సెలెక్టివ్ గా వినిపించకపోవడం అనేది మన రియల్ లైఫ్ లో కూడా చాలా సార్లు జరుగుతుంటది. మనకు కావాల్సిందే వింటూ ఉంటాం కదా. కొన్ని అయితే ఎన్నిసార్లు చెప్పినా వినిపించవు. అలా మీకు వినిపించిన పదాలు ఏంటి సార్? ఇక్కడ మైకులు చెప్తా చెప్పాలి, ఒకటి రెండు వినిపించే పదాలు మీకు వినిపించినవి. ఎన్నిసార్లు అవతల అడుగుతున్నా మాకు వినిపించదు అన్నట్టుగా ఉండేది ఏంటి? ఏమో సార్ మాకు వినపడదు, ఏమో సార్ మాకు వినపడదు అనేది. ఆ క్యారెక్టర్ బాగా రాశారు, అలాగే మేడం డబ్బులు కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు అది ఆ ప్రేక్షకులు గ్యారంటీగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన వాళ్ళు ఏదన్నారు, మేడంకి తెలుగు బాగా వచ్చండి. వచ్చు సెలెక్టివ్ గా అండి, వినిపించాల్సినవన్నీ అర్థం అది నిజంగానే. అలాగే మా హీరో గారు రాజ్ తరుణ్ గారు ఆ క్యారెక్టర్ వినపడదనే క్యారెక్టర్ లో మాత్రం అసలు మామూలుగా కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈజీగా చేయటం. నమస్తే పెడితే పర్లేదు అంటాం, నేను తిరిగి ఏమన్నానో చెప్పమంటే సేమ్ చెప్పడం. అంటే లిప్ రీడింగ్ వచ్చిన వాళ్ళే టెస్ట్ చేస్తే అసలు యాక్చువల్ సంబంధం లేదు దానికి. అయినా కానీ డైరెక్టర్ గారు ఆ ఇంప్రవేషన్ కి స్కోప్ ఇచ్చి మా అందరితో చేయించుకున్నారు. తరుణ్ గారు, రాజ్ తరుణ్ గారిలో కామెడీ టైమింగ్ ఈజీగా, అంటే అవకాశం ఉండాలి కానీ దున్నేస్తాడు. అది చాలా రోజుల తర్వాత ఆయనకి ఈ క్యారెక్టర్ ద్వారా దొరికింది. థ్యాంక్ యూ అందరికి. గోవింద్ గారు థ్యాంక్ యూ సార్. మీ కాంబినేషన్ ఆయన సార్ అని కదా సార్, దేనికైనా సార్ అంతే కదా, కూర్చొని చూస్తున్నప్పుడు హాయిగా ఉండాలి తప్పితే ఫోన్ లో జాగ్రత్త, మీ సౌండ్ పెరిగింది జాగ్రత్త అనకుండా అన్ని సమపాలల్లో ఇయటం అనేది, అందరూ కూర్చొని ఎంజాయ్ చేయటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ.